హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రాక్ స్టార్ రిత్విక్ గౌడ్. చికెన్ బిర్యానీ చేశాను ఫ్రెండ్స్. ఎలా చేశానో చూసేయండి. కేజీ చికెన్ ఇది. నీట్గా ఉప్పు నిమ్మరసం వేసి కడిగాను. ఒక స్పూన్ ఆయిల్ వేసాను. ఆయిల్ మళ్ళీ లాస్ట్లో వేస్తాను. ఇప్పుడు ఒక స్పూన్ మాత్రమే వేసాను. అల్లం వెల్లుల్లి పేస్ట్, పసుపు, కారం సరిపడా, తగినంత సాల్ట్, ధనియాల పొడి, బిర్యానీ మసాలా, పెరుగు 1 కప్ అన్నీ వేసి బాగా మిక్స్ చేసి నిమ్మరసం కూడా వేసి మిక్స్ చేయాలి. ఒక 30 మినిట్స్ నానబెట్టాలి. ఇది నిమ్మరసం ఫ్రెండ్స్. నిమ్మకాయలన్నీ పిండి ఒక గాజు సీసాలో స్టోర్ చేశాను, చాలా రోజులు నిల్వ ఉంటుందని. ఇవన్నీ మసాలాలు: సాజీరా, ఇలాచి, జీడిపప్పు, బిర్యానీ ఆకు, జాపత్రి, దాల్చిన చెక్క అన్నీ ఫ్రెండ్స్. ఆనియన్స్ సన్నగా కట్ చేసి ఆయిల్లో ఫ్రై చేయాలి రెడ్గా అయ్యే వరకు. ఆనియన్స్ ఫ్రై చేశాక మిగిలిన ఆయిల్ని చికెన్లో వేసాను. సరిపోయింది. ఇంకా కావాలంటే వేసుకోవచ్చు ఆయిల్. బిర్యానీ ఆకు, జీడిపప్పు మసాలాలు కూడా ఫ్రై చేసి కొద్దిగా చికెన్లో, కొద్దిగా రైస్ వాటర్లో వేసాను. కేజీ చికెన్కి కేజీన్నర రైస్ తీసుకున్నాను. ఫ్రై చేసిన ఐటమ్స్ అన్నీ చికెన్ పైన వేయాలి. పచ్చిమిర్చి, కరివేపాకు, బిర్యానీ ఆకు, ఫ్రైడ్ ఆనియన్స్ అన్నీ వేసుకోవాలి. కొత్తిమీర కూడా వేయాలి. లాస్ట్లో గసగసాల పొడి చేశాను, అది కూడా వేయాలి. టేస్ట్ బాగుంటుంది. గసగసాలు వేయించి పొడి చేసి వేయాలి. ముందుగా బియ్యం కడిగి పెట్టి నానబెట్టాలి. ఎసరు పెట్టాలి. తర్వాత వాటర్ మరుగుతున్నప్పుడు బియ్యం వేయాలి. వాటర్లో నెయ్యి, కొద్దిగా బిర్యానీ ఆకు, అన్ని మసాలాలు వేసాను. వాటర్ మరుగుతున్నప్పుడు బియ్యం వేసి ఉడికించుకోవాలి. అందులోనే టేస్ట్కి సరిపడా ఉప్పు కూడా వేయాలి. వాటర్ టేస్ట్ చేసి చూసుకోవాలి. బియ్యం వేసాక అన్నం అయ్యేలోపు చికెన్ని కూడా ఉడికించాను. మంట స్లిమ్లో పెట్టి ఒక 10 మినిట్స్ ఉడికించాను. చికెన్ అడుగంటకుండా ఒక చుక్క వాటర్ వేసాను, అంతే. ఇప్పుడు రైస్ ఒక 70% కుక్ అయ్యింది. స్టవ్ ఆఫ్ చేసి చికెన్ కూడా ఆఫ్ చేసి దానిపైన లేయర్ లాగా చికెన్ పైన వేయాలి రైస్ని. ఫ్రైడ్ ఆనియన్స్, నెయ్యి, కొత్తిమీర, ధనియాల పొడి, బిర్యానీ మసాలా, ఫుడ్ కలర్ కోసం నేను కుంకుమ పువ్వు పాలల్లో కలిపి వేసాను, కలర్ వాడలేదు. అన్నీ వేసుకుంటూ లేయర్గా వేయాలి. జీడిపప్పు అన్నీ వేయాలి.
అన్నీ వేసి మూత పెట్టి స్టవ్ వెలిగించి పెంక పెట్టాను. ఆ పెంక మీద బిర్యానీ గిన్నె పెట్టి ఆ మూత మీద వాటర్ ఉన్న పెద్ద గిన్నె బరువు పెట్టాను, పిండి పెట్టలేదు నేను. పెంక వేడయ్యేలోపు కొంచెం మంట ఎక్కువగా పెట్టి తర్వాత కొంచెం మీడియం ఫ్లేమ్లో పెట్టి ఒక 20 మినిట్స్ 30 మినిట్స్ వరకు ఉడికించుకోవాలి. మధ్యలో చెక్ చేసుకోవాలి బిర్యానీ అయిందా లేదా అని. బిర్యానీ రెడీ అయింది ఫ్రెండ్స్, చాలా బాగుంది, టేస్ట్ కూడా చాలా బాగుంది. ముక్క అన్నీ పర్ఫెక్ట్గా ఉడికిపోయాయి. మీరు ట్రై చేయండి. నా వీడియో నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. కీప్ స్మైల్ అండ్ స్టే హెల్తీ. బాయ్ బాయ్.